వెల్కమ్ టు D6 దిస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మరొకసారి మన ముందుకు D6 వేదికగా మన బహుజన తత్వవేత్త మరియు బహుజనోద్యమకారుడు మాన్య శ్రీ కాంశీరామ్ గారితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుజనోద్యమ నిర్మాతల్లో ఒకరైన నారగోని గారు, సీనియర్ బహుజన నాయకుడు నారగోని గారు మనతో ఉన్నారు. ఈరోజు మనం వారిని ఈ లేటెస్ట్గా బీజేపీ యూటర్న్ తీసుకొని క్యాస్ట్ సెన్సెస్ ఇంతకాలం 40 ఏళ్ళు వ్యతిరేకించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నది, కారణాలు ఏంటి, ఉత్తర భారతదేశంలో జరిగిన పరిణామాలు ఏంటి, మరి ఈ కారణాల చేత రేపు రానున్న ఎన్నికల్లో బీజేపీ దీనివల్ల లబ్ధి పొందుతుందా, కాంగ్రెస్ గతంలో అసలు ఎందుకు ఈ సెన్సెస్ని తీసుకోలేదు, దాదాపుగా 70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దాదాపు 66 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోలేకపోయింది. ఇట్లా మొదటి అన్ని అంశాలను మనం సార్తో చర్చిద్దాం. సార్ జేపీ, వెల్కమ్ టు D6. ఇవాళ మొత్తం యుద్ధం ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం ముగిసినట్టే, రెండో వైపు ఇప్పుడు కులవార్, క్యాస్ట్ వార్ మొదలైంది. అది కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. అది ఆ వార్ అసలు ఇవాళ బీజేపీ 40 ఏళ్ళుగా మేము క్యాస్ట్ సెన్సెస్ వ్యతిరేకమైన బీజేపీ ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకొని మేము క్యాస్ట్ సెన్సెస్ చేస్తూ ఉంటుంది, దానికి ఉన్న కారణాలు ఏంటి? చారిత్రకంగా వస్తున్నటువంటి మార్పులను బట్టి, పరిస్థితులను బట్టి ఏ పార్టీ అయినా మారాల్సిందే. కాబట్టి అప్పుడు బీజేపీ ఆ విధంగా అన్నది కాబట్టి, లేదా కాంగ్రెస్ ఆ విధంగా ఉంది కాబట్టి అట్లనే ఉండాలని ఏమీ లేదు. ప్రజలలో వచ్చే చైతన్యాన్ని బట్టి, పోలరైజేషన్ బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు తీసుకోవటం అనేది సహజమే. కాబట్టి బీజేపీ అసలు అయితే కాకపోతే ఏంటంటే బీజేపీ అనుకోకుండా సడన్గా ఒకటేసారి నిర్ణయం ప్రకటించేటప్పటికీ చాలామంది దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది అన్నమాట. అంటే ఏంటిది దీని వెనకాల ఏముంది, అసలు ఎందుకు ఇట్లా తీసుకుంది అంటే, రాహుల్ గాంధీ ఏమనుకున్నాడు అని అంటే, అసలు ఈ బీజేపీ కులం గురించి చాలా వ్యతిరేకంగా ఉంది కాబట్టి అసలు ఇక కుల గణన చేయదు, అందుకని నేనేందనంటే దాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈయన కులగణన అనే దాన్ని మాట్లాడటం మొదలుపెట్టిండు. రాహుల్ గాంధీ ఉద్దేశం ఏందనంటే కులగణన చేయాలని ఈయనకు కూడా లేదు, అసలు రాహుల్ గాంధీకి కూడా లేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు. కాకపోతే ఏందనంటే కులగణన అనే పేరుతోటి మోడీని లేదా బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం కోసం అదొక ప్రచారాస్త్రంగా పెట్టి దాన్ని చేయటం జరిగింది. కానీ సడన్గా అది అసలు దీనికంటే ముందు ఏంటంటే కేరళలో ఒక 4-5 నెలల క్రితం ఆర్ఎస్ఎస్ మహాసభలు జరిగాయి. ఆర్ఎస్ఎస్ మహాసభలు జరిగినప్పుడే మోహన్ భాగవత్ దాంట్లో కులగణన కనుక చేస్తే మాకేం అభ్యంతరం లేదు అని దాంట్లోనే క్లియర్గా ఒక యాక్సెప్టెన్సీ ఇవ్వటం జరిగింది. అది ఇచ్చిన 4 నెలలకే ఈ నిర్ణయం అయితే ఇది యుద్ధము స్టార్ట్ అవుతున్న యుద్ధ మేఘాలు ఉన్నటువంటి సమయంలోనే ఈ సడన్గా కుల గణన అనేది చేయటానికి కానీ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవటము అనేది ఒక సంచలనం. కాబట్టి బీజేపీ ఎప్పుడు ఒకే రకంగా ఉండటానికి ఇప్పుడు బీజేపీ అన్ని రకాలుగా మొదటి నుంచి కూడా మారుతూ వస్తుంది, దాని రూపం స్థిరంగా ఏం లేదు. అందరూ అనుకున్నట్టుగా ఏదో బీజేపీ ఒక మనువాదం వరకే లేకపోతే హిందుత్వం వరకే పరిమితంగా ఉండి ఇంకా ఏది మార్చుకోవడానికి సిద్ధంగా లేదు అన్నట్టుగా దాని వ్యతిరేకులు నిరంతరం మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏదో రకంగా మార్పు చెందుతూ వస్తుంది. జనసంఘ అనేది కూడా 1967కి వచ్చేటప్పటికి నాకు తెలిసి అసలు నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లలో ఏర్పడటానికి కీలక పాత్ర పోషించింది. 1967లో బీహార్లో అసలు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటానికి కూడా సిద్ధంగా ఉంది. అసలు బీజేపీ అని అంటే ఒక హిందుత్వం వరకు హిందువులకే మడిగట్టుకొని కూర్చోవటానికి అనేది కాకుండా కాంగ్రెస్ను ఓడించే క్రమంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటానికి 6 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి 1965 నుంచి 67 మధ్య కాలం. అదేవిధంగా జనతా పార్టీ 1976-77కి వచ్చేటప్పటికి బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. అప్పుడు బీహార్లో వీళ్ళంతా కూడా బీజేపీ ఇచ్చినటువంటి మద్దతు వల్ల, అంటే రామ్ మనోహర్ లోహియా గ్రూపులతోటి సన్నిహితంగా ఉండి కాంగ్రెస్ను వ్యతిరేకించడానికి ఒక మూమెంట్నే ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 1977కి వచ్చేటప్పటికి జనతా పార్టీ రూపంలోకి ప్రవేశించింది.
ప్రవేశించి మొత్తం ఎమర్జెన్సీని వ్యతిరేకించి కాంగ్రెస్ను ఓడించడానికి కీలక పాత్రనే పోషించింది. అది మడిగట్టుకొని కూర్చొని ఇతరులతోటి కలవకుండా లేకపోతే ఏం చేయకుండా కూర్చున్నటువంటి పరిస్థితి ఏం లేదు. తర్వాత మళ్ళీ జనసంఘ్ నుంచి రూపాంతరం చెంది గాంధీయన్ సిద్ధాంతానికి టర్న్ అయిపోయింది. బీజేపీ అని అంటే గాంధీయన్ రూరల్ ఏరియాకు సంబంధించి గాంధీయన్ ఫిలాసఫీని యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పి దానికి కన్వర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు మాయావతి గారు కూడా బీజేపీ సపోర్ట్ చేసింది అనుకుంటా. అదే అందు గురించే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వచ్చినటువంటి రాజకీయ మార్పులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా అంతకుముందు మడిగట్టుకొని కూర్చున్నటువంటి బీజేపీ బీఎస్పీ తోటి కూడా రాజకీయంగా ఎత్తుగడల రీత్యా వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, బీఎస్పీ అవసరం బీఎస్పీకి ఉంది. కాంశీరామ్ గారు ఇద్దరు అవసరాలు తీర్చుకోవటం అని అంటే కాంగ్రెస్ను దెబ్బకొట్టడం లేదా అక్కడ స్థానికంగా సమాజ్వాదీ పార్టీకి అడ్డుకట్ట వేయటానికి ఇద్దరు కూడా ఏంటి అని అంటే కామన్ ప్రోగ్రామ్ కింద ఎవరి ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు ప్రవర్తించినటువంటి పరిస్థితిని కూడా మనం చూడటం జరిగింది. బీజేపీలో కూడా అనేక మంది జాతీయ స్థాయి అధ్యక్షుల్లో కూడా ఎస్సీ ఎస్టీలను జాతీయ అధ్యక్షులుగా పెట్టినటువంటి పరిస్థితిని చూడటం జరిగింది. అనేక రాష్ట్రాల్లో కూడా అంతకుముందు కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్కు 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి కావటం, ఉమాభారతి కావటము, మోడీ కావటము, లేకపోతే శివరాజ్ సింగ్ ఒక బీసీ ముఖ్యమంత్రి కావటం, ఈ విధంగా బీజేపీలో క్రమక్రమంగా మార్పులు వస్తున్నాయి. అంతకుముందు మార్పులు అని అంటే మనం ఏమనుకునేదంటే కాంగ్రెస్ పార్టీనే సోషలిస్టు దృక్పథం ఉంది, గరీబీ హఠావో ఉంది, బడుగు బలహీన వర్గాల పార్టీ, లేకపోతే అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేది ఏమన్నా ఉంది అని అంటే కాంగ్రెసే, ఇక దీన్ని మించింది ఇవ్వలేదు. ఉన్న అగ్రకులాలలో కూడా కొద్దిగా సెక్యులర్ దృష్టితోటి ఉండి అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చేది, ఇది తప్ప వేరే ఏమీ ఇవ్వదు అనేది జనరల్ ఫిలాసఫీగా జనరల్ ప్రచారంలో ఉండేది. ఇక బీజేపీ అని అంటే 100% ఇది బ్రాహ్మణుల పార్టీ, ఇంకా అందులో బీసీలను అసలు కూర్చొనియరు, నిలబడనియరు, ఎస్సీలకు అయితే అసలు అవకాశమే ఉండదు, అసలు ముట్టుకోరు, అసలు మొత్తం ఒక ఆకులంతో నడుపుతుంది అన్నట్టుగా దేశంలో ప్రచారం చేసిన బానియా పార్టీ అని ఇక దేశంలో మొత్తం కోడై కూర్చున్నటువంటి వాతావరణాన్ని కూడా మనం చూసాం. అంటే ఇంకా పార్టీలో జరిగే పరిణామాలు వేరుగా ఉన్నాయి. బయట ఇష్టం లేనటువంటి వాళ్ళు దాని మీద ఎంతసేపు ఏంటిది అని అంటే బ్రాహ్మణ బనియా అనే పార్టీ వేసి కమ్యూనల్ పార్టీ, ముఖ్యంగా ఏంటంటే కమ్యూనల్ పార్టీ అని ముద్రేసి వీళ్ళు మాట్లాడటం జరుగుతూనే ఉంది. కానీ అది చివరికి వచ్చేటప్పటికి పరిస్థితి బీజేపీ పరిస్థితి ఎట్లయిందని అంటే కాంగ్రెస్ దాటిపోయింది. అసలు ఒక ముస్లింలకు ప్రాతినిధ్యాన్ని ఇవ్వటంలో ఆగింది, దాంట్లో మార్పు లేదు. కానీ నీకు మిగతా విషయాలలో చాలా విషయాలలో చాలా లిబరల్గా అన్ని వర్గాలకు కాంగ్రెస్ని మించి కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యతను ప్రాతినిధ్యాన్ని ఇతర ఇప్పుడు బీఎస్పీ లాంటి పార్టీలతోటి లిబరల్గా పొత్తు పెట్టుకోవడానికి జనతా పార్టీలో ఉండి ఈవెన్ సిపిఎం సిపిఐ కూడా ఉన్నాయి జనతా పార్టీ కాంబినేషన్లో. ఆ కాంబినేషన్లో ఇందిరాగాంధీ ఓడించే దాంట్లో లోయాయిస్టులు, కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం అన్ని శక్తుల కలయికతోటి ఉన్న దాంట్లో కూడా బీజేపీ పనిచేసింది. అప్పుడు కమ్యూనిస్టులు కూడా బీజేపీ ఉంది కాబట్టి మేమేమి బయటికి పోతామని ఏమి వెళ్ళలేదు, వాళ్ళు అన్నీ కలిసి పనిచేశారు. 1976-77లో ఎమర్జెన్సీలో కలిసి పనిచేసి ఓడించిన తర్వాత డిస్టర్బ్ అయ్యి అందులో కొట్లాటలు రావటం అనేది సహజం. ఆ తర్వాత విడిపోయింది, అది వేరే విషయం. కాబట్టి మొత్తం బీజేపీ అనేక రకాలుగా పరిణామం చెందుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేననేది ఏంటంటే అసలు బీజేపీ కులగణన చేయటము అనేది అది నిజంగా అంటే ఎవరు ఊహించండి, దేశంలో ఎవరు ఊహించనటువంటి పరిణామం. ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఇప్పుడు నిద్రపట్టనటువంటి పరిస్థితి. నేనేదో ప్రచారం కోసం అని పెడితే వీళ్ళు సడన్గా ఒకటేసారి చేసేసి ఇంకా ఇప్పుడు దాన్ని వాళ్ళే లాభపడే విధంగా తయారైండ్రు. ఇట్టెట్లా చేసింది, అసలు ఇది చేయకూడదు కదా బీజేపీ. అదేవిధంగా ఈ కమ్యూనిస్టులు, మాజీ కమ్యూనిస్టులు, ఈ మార్క్సిస్ట్ దృక్పథంతో ఉన్న వాళ్ళు, సెక్యులరిస్టులు తెగ బాధపడిపోతున్నారు. ఇచ్చినందుకు మార్పు వచ్చింది, ఏ రకంగా మొత్తానికి అయితే వచ్చింది అని అనటం లేదు. ఇది ఏదో ఉంది, దీని వెనకాల ఏదో ఉంది, దీని వెనకాల ఇంకేదో జరగబోతుంది, ఇట్టెట్లా జరిగింది అంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే బీజేపీలో వచ్చే మార్పులను ఒక రకంగా చూడాలి అని అంటే భరించలేకపోతుంది. ఇట్టెట్లా చేస్తున్నారు. రామ్నాథ్ కోవింద్ను అధ్యక్షునిగా పెట్టినప్పుడే చాలా మంది ఇబ్బంది పడిపోయారు. ఇదేందబ్బా బీజేపీ లాంటి అందరినీ బ్రాహ్మణులను రాష్ట్రపతులుగా పెట్టుకోవాలి కానీ ఒక ఎస్సీని తెచ్చి రాష్ట్రపతి చేయటం ఏంది. అందులో మళ్ళీ గిరిజన మహిళ
ద్రౌపది ముర్మురు పెట్టినప్పుడు కూడా చాలా మందికి మింగుడు పడలేదు. మార్క్సిస్ట్ దృక్పథం ఉన్నోళ్లకు, సెక్యులర్ దృక్పథం ఉన్నోళ్లకు, ఈవెన్ బహుజనవాదులకు కూడా కొంతమంది ఇదేంది ఈ ముర్ముర్ను తెచ్చి గిరిజనుని చేయటం ఏంది అంటే ఇది తట్టుకోలేకపోవటం అన్నమాట. అంటే బహుజనులలో కూడా ఒక బహుజనుల ఒక వ్యక్తికి ఇస్తే ప్రాతినిధ్యం ఇస్తే సంతోషపడాలి. కానీ బహుజనులలో కూడా బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత దృష్టితోటి ఇంకా ద్రౌపది ముర్మురు పెట్టడాన్ని కూడా ఇదేదో కారణం ఉంది అన్నట్టుగా అంటే తట్టుకోలేకపోవటం. ఒక్కొక్కటి బీజేపీలో వస్తున్న మార్పులు అందరికీ మింగుడు పడని సమస్యలాగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏమో తాను ఇవ్వటం చేత కాదు, లిబరల్గా ఉండటం చేత కాదు, బడుగు బలహీన వర్గాలను ప్రేమించడం చేత కాదు, తనకు వచ్చిన అవకాశాలను దృష్టిలో పెట్టుకొని అసలు చరిత్రలో ఎప్పుడో ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ చేయాలి. ఇవన్నీ చేయాల్సిన పని ఏంటంటే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 340 అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? ఈ దేశంలో ఎవరు ఓబీసీలు అని గుర్తించి ఒక జనాభా లెక్కల సేకరణ చేయాలి అనేది తెలియజేస్తుంది. కాబట్టి మరి అది 340 ఆర్టికల్లో అది పెట్టినప్పుడు వెంటనే కాంగ్రెస్ పార్టీ 1951 జనాభా లెక్కల సమయం రాగానే కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం చేయాలి? 1951 జనాభా లెక్కల్లో ఓబీసీ ఈ క్యాస్ట్ ఎంత ఉందని కులగణన అనేది దాంట్లో చేర్చాలి. చేర్చి మొత్తం కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక సజెషన్, ఒక నిర్ణయం జరిగినప్పుడు దానికి అనుకూలంగా 1951లోనే కులగణన చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే 340 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే ఈ దేశంలో ఎవరు ఓబీసీలు అనేది కులగణన ద్వారా చేసి తేల్చి చెప్పాలి అనేది దాంట్లో చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేక పక్కన పెట్టేసి యథావిధిగా జనరల్ సెన్సస్ తీసుకుంటా పోయింది. ఆ ఎస్సీ ఎస్టీలకు జనరల్ గా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళనే చేశారు కులగణన. బ్రిటిష్ వాళ్ళు 1931 వరకు చేశారు. 1941లో ఎందుకు చేయలేదంటే రెండవ ప్రపంచ యుద్ధ మేఘాలు వచ్చేయటం వల్ల దాన్ని చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళు చేయలేని దాన్ని అసలు ఆ తర్వాత ఆగిపోయిన దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కులగణన అనేది ఏ దేశానికైనా ఇప్పుడు రిజర్వేషన్ల కోసమే కాదు, నా దృష్టితోటి కులగణన అనేది ఏ దేశంలోనైనా ఈ దేశంలో ఎవరు పుట్టి పెరిగారు, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటిది, వాళ్ళ వంశాలు ఏంటిది అనేది ఒక రికార్డు కావాలి. అది ఈవెన్ బ్రాహ్మణుల కులమైనా సేకరించి పెట్టాలి. అదొక సంపద. ఈ దేశంలో ఏ రూపంలో కులాలు పుట్టాయి, వర్గాలు ఏ పేరుతో చెప్పుకున్నాయి, వాళ్ళ గోత్రాలు ఏంటిది. బ్రిటిష్ వాళ్ళు అట్లా అనుకుంటే రిజర్వేషన్లు ఇవ్వడం కోసమే కాదు కదా వాళ్ళు రిజర్వేషన్ ఏది కులగణన చేసింది. ఈ దేశంలో ఏ దేశంలోనైనా ఒక పుట్టి పెరిగినటువంటి వర్గాలు ఏ ప్రాంతాల్లో ఏ పేర్లతోటి జీవిస్తున్నాయి అనేది ఒక రికార్డు. ఇది ఒక సంపదను రికార్డు చేయడానికి వెచ్చించినటువంటిది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందో ఏమో, జనాభా తెలిస్తే ఎక్కడ అడుగుపోతారాయమని చెప్పి కుట్రతోటి కుటిలత్వంతో అసలు బీసీల జనాభానే సేకరించడానికి సిద్ధం లేకుండా మొత్తం ఏంటంటే తొక్కిపట్టి దాదాపు 50 సంవత్సరాలు తొక్కిపట్టి మొత్తం ఏందనంటే ఈ భారతదేశంలో బీసీలకు దక్కాల్సినటువంటి వాటా, బీసీలకు దక్కాల్సినటువంటి ఏ అయితే ఉన్నాయో వాటిని మొత్తం ఏందనంటే ఆపేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మరి వాళ్ళ రాహుల్ గాంధీ అడుగుతున్నాడు అని అంటే ఎవరిని అడుగుతున్నాడు? రాహుల్ గాంధీ మొత్తం అసలు మోసం చేసింది ఎవరు? మొత్తం చేసిందే అసలు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్, ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఏంటిది అని అంటే పివి నరసింహరావు, వీళ్ళందరూ కూడా మొత్తం కులగణన చేయలేదు. కులగణన చేయందే వాళ్ళు, మోసం చేసిందే వాళ్ళు. ఇవాళ వచ్చేసి మళ్ళీ కులగణన చేయాలి అని చెప్పి బీజేపీని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే ఈయన చేయనటువంటిది వాళ్ళు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ మీద పోరాటం చేయాలి. మా కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాలు ఉండి కూడా చేయలేదు, సిగ్గుపడుతున్నా అని అనాలి. జవహర్లాల్ నెహ్రూ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కులగణన లెక్కలు చేయకుండా మోసం చేసి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా చేసింది అని రాహుల్ గాంధీ ప్రకటించాలి. ప్రకటించి సిగ్గుపడాలి. కానీ ఇవాళ ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ బలహీనమైపోయింది. రాను మొత్తం వరుసగా 3 సార్లు ఓడిపోవడంతో ఇంకా ఏ నినాదం లేదు. గతంలో అనేక నినాదాలు పెట్టుకొని వచ్చేసింది. ఏది గరీబీ హఠావో అని, సోషలిజం అని, భూ సంస్కరణలు అని, జాతీయ నేషనలైజేషన్ అని, బ్యాంకుల నేషనలైజేషన్ అని, లేకపోతే అనేక పేర్లతోటి వాడుకుంటూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. కానీ తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పటికి ఏంటిది అని అంటే ఇక కులగణన అనేది ఒకటి కొత్తగా ఎన్నుకున్నటువంటి సమస్య.
ఈ కొత్తగా ఎన్నుకున్నటువంటి కులగణన ద్వారా ఈ మాజీ ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా ఎవరు చేరారు అని అంటే నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఎండ్ అయిపోయాయి, మొత్తం అంతిమ దశకు వచ్చేసి మొత్తం బలహీనం అయిపోయి ఇంకా వాటికి అసలు ఎగ్జిస్టెన్సే లేకుండా పోయింది. ఈ కమ్యూనిస్టులలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా అవి ఎండ్ అయిపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీలు చతికిల పడటంతో ఇంకా కాంగ్రెస్ శిబిరంలోకి మారిపోయారు. చాలా మంది మారిపోయి అక్కడ వీళ్ళు ఏంటంటే రాహుల్ గాంధీకి చుట్టూ ఈ మాజీ కమ్యూనిస్ట్ బ్యాచ్ ఒకటి చేరి ఇంకా రకరకాల నినాదాలను ఆయనతోటి ఇస్తూ ఇంకా దాన్ని ఏంటంటే సెక్యులర్ దృక్పథం పేరుతోటి చెప్తూ రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అది ఎటుగానేటువంటి పరిస్థితి ఉంది. దాంతో అసలు ఓట్లు పడకపోగా ఇంకా రోజు రోజుకు బలహీనమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈ కమ్యూనిస్టు దృక్పథం కానీ కాంగ్రెస్ వాళ్ళకు కానీ కులం మీద సరైన అవగాహన లేదు, కుల వ్యవస్థ మీద సరైనటువంటి అవగాహన లేదు. కాబట్టి వాళ్ళు సరిగ్గా ఏ కులాలకు ఏ అధికారాలు ఇవ్వాలి, ఎట్లా పంపిణీ చేయాలి, ఏమేమి ఇవ్వాలి అనే విషయంలో వాళ్ళ క్లారిటీ లేదు. కాబట్టి వాళ్ళ కులాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళ రాహుల్ గాంధీ చుట్టూ ఒక కమ్యూనిస్టు మూక, సెక్యులరిస్టు మూక ఒకటి చేరి ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అవన్నీ ఆయనకే బెడిసి కొడుతున్నాయి. రాహుల్ గాంధీ చేసే ప్రతిది కూడా అట్లా అనుకుంటే రాహుల్ గాంధీ కూడా నాకు తెలిసి 2011లో ఈయన కీలక పాత్రనే కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్న వ్యక్తి. 2011లో ఆయన ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు చేయలేదు? ఈవెన్ వాళ్ళ తాత ముత్తాతలు అని అంటే సరే చేయలేదు, ఈయన కాలంలో లేడు కాబట్టి మాట్లాడలేదు అని అనుకుందాం. రాహుల్ గాంధీ కూడా 2011లో ఉన్నాడు, కీలకమైన పాత్రను పోషించాడు. అప్పుడు ఈయన కులగణన గురించి జనరల్ సెన్సస్ లో చేర్చడానికి కూడా అవకాశం ఉంది, కానీ ఎందుకు చేర్చలేదు అంటే తాను ఉన్నప్పుడేమో అసలు ఏ వర్గం యొక్క ప్రయోజనాలను తీసుకున్నది లేదు, పరిగణలోకి తీసుకున్నది లేదు, వాటిని పరిష్కారం చేసింది లేదు, ఏ సమస్య లేదు, వర్గీకరణ సమస్య పరిష్కరించలేదు, సమస్య పరిష్కరించలేదు. అన్నింటినీ పక్కకు పడేయటం, తోసేయటం, పక్కన తోసేస్తే అది పెండింగ్ సంవత్సరాల తరబడి 78 సంవత్సరాలు ఒక్కొక్క సమస్య కొనసాగి ఎవరో ప్రవేశపెడితే వాళ్ళంతా చచ్చిపోయారు, ప్రవేశపెట్టిన వాళ్ళందరూ చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసలు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చే దాంట్లో కూడా కుట్రనే. అసలు చాలా మంది ఏంటంటే కులగణన వచ్చేస్తే ఇంకా వెంటనే పంపకాలు జరిగిపోతాయి, లేకపోతే అందరికీ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, అన్ని ఉద్యోగాలు అన్ని ఇచ్చేస్తారన్నట్టుగా కూడా జనరల్ పబ్లిక్, జనరల్ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉన్నారు. కానీ నేను అనేది ఏంటంటే కులగణన అనేది ఒక మెట్టు ముందుకు రావటమే. అది కులగణన అంటే ఇప్పుడు కోర్టులు అడుగుతున్నాయి కాబట్టి, కోర్టులు ఏమడుగుతున్నాయి అని అంటే మీరు ఈ రిజర్వేషన్లను బీహార్లో కానీ లేకపోతే ఆయా రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ 66-68% పెంచుతున్నప్పుడు అసలు మీకు ఏమన్నా బేస్ ఉందా, మరి కులగణన వివరాలు ఉన్నాయా అని అట్లా అడిగినప్పుడు ఈ కులగణనకు ప్రాముఖ్యత ఏర్పడింది. లేకపోతే ఈ కులగణన విషయంలో ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు రాజ్యాంగంలో కల్పించేటప్పుడు దానికి ఏమి కులగణనకి ఏం ప్రాముఖ్యత లేదు. ఇవ్వాలనుకున్నప్పుడు అంటరానితనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేసారు, 1931లో ఉన్న కులాలు అంటరాని కులాలు ఏవో గుర్తించి అవన్నీ తీసుకుని వచ్చి ఒక జాబితాలో చేర్చి, అప్పటికే 1935 యాక్టులనే ఈ చేర్చే క్రమం మొదలైంది కాబట్టి ఆ కులాలన్నీ చేర్చి వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు. జనాభా లెక్కలు ఎంత ఉంది ఏందుంది అనేది అంత సీరియస్ గా అప్పుడు లేదు. అప్పుడు కూడా బీసీలకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అసలు రాజ్యాంగంలో అసలు ఓబీసీలను ఎందుకు ఆపేసిండ్రో తెలియదు ఇప్పటి వరకు కూడా. అసలు ఓబీసీలను ఎందుకు పక్కకు పెట్టిండ్రో కూడా తెలియదు. ఎందుకనంటే ఓబీసీలు రాజ్యాంగం ఏర్పడినప్పుడు 1946లో జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ఆబ్జెక్టివ్ రిజర్వేషన్స్ ప్రవేశపెట్టిండు. దాంట్లో నేను అనుకుంటా డీనో ఈనో అనే ఒక లైను దాంట్లో ఏముంది అని అంటే మేము ఈ దేశంలో ఉన్న ఓబీసీలకు, మైనారిటీలకు, అన్ని వర్గాలకు కూడా సేఫ్ గార్డ్స్ కానీ సెక్యూరిటీస్ అన్ని కూడా కల్పిస్తాము అని ఇవ్వటం దాంట్లో చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటిది అని అంటే రిజర్వేషన్లు కానీ ఇటు వరకు ఉన్నాయి కానీ అన్ని కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాము అని దాంట్లో రాయటం జరిగింది, స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఓబీసీ అనే పదం కూడా పెట్టడం జరిగింది. ఏది డిప్రెస్డ్ క్లాసెస్ అనేదేమో ఎస్సీలకు సంబంధించిన పదము, మైనారిటీ అనేటేనేమో ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకు వచ్చే పదము. ఈ 3 పదాలు పెట్టి మేము వీళ్ళ ప్రయోజనాలు, వీళ్ళ సంబంధించిన సేఫ్ గార్డ్స్ అన్ని కూడా మేము కాపాడుతాము అని రాయటం జరిగింది. పెట్టినాక కొద్ది రోజులకే సబ్ కమిటీలు ఏర్పడితే అసలు బీసీలకు సంబంధించిన ఊసే లేదు.
బీసీలకు సంబంధించినటువంటి చర్చనే చర్చ లేదు. ఓబీసీలు అనే పదం అందులో పెట్టారు, వేసిందల్లా మైనారిటీ కమిటీ ఒకటేశారు. అదే విధంగా ఇంకా ఏది మన ట్రైబల్ కమిటీ ఒకటి టక్కర్ నాయకత్వంలో ఒకటేశారు. ఇక ఈ రెండింటి మధ్యలో చర్చ జరుగుతున్నాయి. మైనారిటీ కమిటీలో మొత్తం అడ్వైజరీ కమిటీలో మొత్తము ముస్లింస్కు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, అదే విధంగా ఇతర వర్గాలకు సంబంధించి, పార్సీలకు సంబంధించి దాంట్లో చర్చ జరిగి రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలి, ఏం చేయాలని వాళ్ళ గురించే చర్చ జరుగుతుంది. కానీ వెనకబడిన తరగతుల గురించి అసలు ఏ సబ్ కమిటీలో కూడా చర్చ లేదు. అసలు బంద్ చేసేసారు, మొత్తం మూత పెట్టేసారు, మొత్తం దానికి సంబంధించి క్లోజ్ చేసేసారు. జనాభా లెక్కలు లేవు అని అంటే జనాభా లెక్కల ఆధారంగా 1931లో ఎస్సీల కులాలు ఎట్లా పొందుపరచబడే ఓబీసీలే కూడా ఉన్నాయి. ఓబీసీలలో ఇవాళ చేర్చిన 3600 కులాల్లో అప్పుడు అన్ని కులాలన్నీ కూడా మొత్తం ఇప్పుడు బీసీ కులాలలో, బీసీ కులాలు అంటే అర్థం ఏందో కూడా వీళ్ళకి సరిగా తెలియదు. బీసీ కులాల్లో నన్ను అడిగితే సెమీ అన్టచబుల్ క్యాస్ట్లు సగం ఉన్నాయి, అంటే సగం అర్ధ అన్టచబుల్, సగం వీళ్ళేమో పూర్తిగా ఎస్సీ మాలలు మాదిగలేమో పూర్తిగా అంటరాని కులాలు, ఊరికి అవతల ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఊరు లోపల ఉండి వాళ్ళతో పెళ్లి సంబంధాలు లేకుండా, సమానంగా కూర్చొని తినేది లేకుండా, బట్టలు వేసుకోకుండా ఉండి వాళ్ళతోటి బయట కూర్చొని తినేది, ఇవన్నీ కూడా సెమీ అన్టచబుల్ అనమాట. సగం సగం అంటరానితనంతో అనమాట. అంటే చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి ఇవన్నీ కూడా సెమీ అన్టచబుల్ క్యాస్టే. మళ్ళీ ట్రైబ్స్, సెమీ ట్రైబ్స్ అని అంటే ఏంది, ఇప్పుడు గౌడాస్ ఉన్నారు, తాడి చెట్లు ఎక్కుతారు వాళ్ళు ట్రైబ్స్ లాగానే. మొత్తం ఏందనంటే మొత్తము ఏది మన చేపలు పట్టే వాళ్ళు కానీ, లేకపోతే గౌడ్స్ తాడి చెట్లు ఎక్కడం కానీ, లేకపోతే ప్రతిది కూడా ఏంటిది అని అంటే ఈ మొత్తము సెమీ ట్రైబ్ కల్చరే ఉన్నటువంటి వాళ్ళే. సెమీ ట్రైబ్, సెమీ అన్టచబుల్లే. ఈ బీసీలలో ఉన్న 3600 కులాల్లో అసలు దాదాపు 1000-1500 కులాలు అసలు ఒక స్థిర నివాసం లేదు. బీసీలలో సగం కులాలకు స్థిర నివాసమే లేదు. వాళ్ళకు ఒక ఊర్లో స్థిరంగా ఇల్లు ఉండదు, వాళ్ళకు పని ఉండదు. సంచార కులాలు సంచారం. ఇప్పుడు నేను అంటున్నా కదా, 3600 కులాల్లో 2000 కులాలకు పైగా అన్ని సంచార కులాలే. ఇప్పుడు బీసీలలో ఇప్పుడు నేను ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నా కదా, 10-12 కులాలకు మించి లేవు. ఇప్పుడు గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు ఈ కులాలను ఒక 10-12కు మించితే మిగిలిన 132 కులాలన్నీ మొండోళ్ళు, లేకపోతే గంగిరెద్దులోడు, పిచ్చకుంట్ల, వంశరాజు, లేకపోతే ఏది పెద్దమరోళ్ళు, మొత్తం వాళ్ళు ఏం లేదు ఆటలాడుకుంటారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క జంతువు ఎమ్మటి పెట్టుకుంటాడు. ఒక ఆయన ఎలుగొడ్డుని ఎంట పెట్టుకుంటాడు, ఒక ఆయన గంగిరెద్దుని ఎంట పెట్టుకుంటాడు, ఒక ఆయన కోతిని ఎంట పెట్టుకుంటాడు, ఒక ఆయన పాములు తీస్తాడు, ఒక ఆయన నాటకాలు వేస్తాడు. అంటే ఏంటిది, అసలు వాళ్ళకు స్థిర నివాసం లేదు, అర్ధనగ్నంగా ఉంటారు. భార్య పిల్లల్ని సంకనేసుకొని ఎక్కడ ఒక ఊర్లో 10 రోజులు ఉండి ఆ విధంగా బెగ్గింగ్ చేసి అడక తిన్న తర్వాత మళ్ళీ సరుకు సామాను ఉన్న సామాను ఏంటంటే మూటలు కట్టుకొని ఎత్తుకొని పోయే సామానే. వాళ్ళకి ఇంకా వేరే సామాన్ లేదు. మనకన్నా ఇల్లు, వాకిలి ఇవన్నింటి నిండా సామాన్లు ఉంటాయి. కానీ వాళ్ళకు ఒక పెట్టె నిండా ఒక మూటలు కట్టుకుంటే ఇద్దరు భార్య భర్తలు పరివారం అంతా ఎత్తుకొని ఇంకో ఊర్లలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆడ వారం రోజులు ఉండి ఆడ ప్రదర్శన చేసి పొట్టకుటి కోసం తిని వెళుతూ ఉంటారు. అర్ధనగ్నంగా ఉంటారు. వాళ్ళకు ఒక స్థిర నివాసం లేదు, అదో ఎడ్యుకేషన్ లేదు, అసలు ఏమీ లేదు. ఇంకా 1951 అంటే 50 ఇళ్ళు అంటే గాఢాంధకారం. ఇంకా అది ఆ రోజులలో అసలు ఏమి అసలు వీళ్ళని అసలు బిచ్చగాళ్ళు కింద పరిగణించటోళ్ళు అనమాట. తెల్లారి గంటల ఒకరు, సాయంకాలం అయితే ఒకరు, నాటకాలు, బుర్రకథలు. అసలు వీళ్ళంతా బీసీలలో ఉన్నోళ్ళు అసలు వాళ్ళకి అసలు ఒక షేప్ రాలేదు. అసలు కుటుంబమే కాదు, అసలు వాళ్ళ ఒక నాగరికమైనటువంటి మానవులుగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి బీసీ సమాజంలో చేర్చడము అనేది ముఖ్యంగా సౌత్ ఇండియాలో చాలా విచిత్రం అనిపించింది. ఎందుకనంటే అసలు ఇంకా ఎస్సీలలో ఉన్న వాళ్ళకన్నా కొంతమందికి భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. ఊరు వెలుపల ఇళ్ళు ఉండొచ్చు కాక భూములు ఉన్నాయి. వాళ్ళు పాలేర్లుగా ఒక స్థిరంగా ఒక దగ్గర ఒక రజకులు, నాయ బ్రాహ్మణులు ఎట్లా అగ్రకులాల ఇళ్లలో పనిచేస్తారో వీళ్ళు కూడా పాలేర్లుగానో ఆడనో ఈడనో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కానీ ఈ కులాలను మరీ ఘోరమైనటువంటి కులాలను తీసుకొని వచ్చి బీసీలలో వేస్తే ఇవాళ 3600 కులాలలో దాదాపు నేను అనుకుంటా 2000 కులాలు ఈ కులాలే ఉన్నాయి. ఈ కులాలను తీసుకొని వచ్చి అమాంతం ఏంటనంటే అది కూడా విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన దాంట్లో ఈ 1900 ఏదైతే మళ్ళా రాజ్యాంగ సవరణ 1951లో జరిగిందో ఆ రాజ్యాంగ సవరణ తర్వాత విద్యా ఉద్యోగ రంగాల్లో ఈ జాబితాలు వచ్చినప్పుడు రాష్ట్రాలు ఈ జాబితాలు వేసినప్పుడు వీళ్ళను చేర్చడం జరిగింది.
కానీ అంతకుముందు వీళ్ళను మనుషులుగా ఒక జాబితాలోకి పరిగణలోకి తీసుకుంది లేదు. పెరియార్ యొక్క పోరాటం ఫలితంగా మొదటి రాజ్యాంగ సవరణ ఏర్పడితే అప్పుడు క్లాస్ 15 ఆర్టికల్ 15 క్లాస్ 4 అనే దాన్ని చేర్చడం వల్ల విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. నేననేది ఏంటంటే రాజ్యాంగ రచన కాలంలో అసలు ఈ ఓబీసీలను గురించి ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మోసం చేసింది? కాంగ్రెస్ పార్టీ అసలు ఈ అర్ధనగ్నంగా ఉండి, అర్ధ అంటరానితనంలో ఉండి, అర్ధ గిరిజనులలాగా ఉండి, వేషాధారణ ఉండి ఉన్నటువంటి ప్రజల్ని ఈ దేశంలో సగం జనాభా ఉన్నటువంటి జనాన్ని ఎందుకు విస్మరించింది? దానికి ఎవరో కారకులు? ఇప్పటికి కూడా దానికి సమాధానం చెప్పాల్సిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాజ్యాంగ రచన సమయంలో ఈ మెజారిటీ 90% సీట్లు గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తిరుగులేని పార్టీ. కాబట్టి అటువంటి తిరుగులేని పార్టీ తాను ఎవరికి ఇయ్యదలుచుకున్నా ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వద్దు. కానీ ఇవ్వద్దని అనుకుంది కాబట్టి ఇవాళ బీసీ సమాజాన్ని మొత్తం ఏందనంటే ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జనాభా లెక్కలు ఆ రోజులలో 1931లో ఉన్న జనాభా లెక్కల ప్రకారమే చాలా కులాలను తీసుకొని వచ్చి ఒక జాబితాగా పెట్టి ఒక ఆర్టికల్ పెట్టేసి అలా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగానైతే రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన ఆర్టికల్స్ ఉన్నాయో దానికి ఇంకో విధంగా పెట్టి ఈ కులాలన్నీ దాంట్లో చేరిస్తే ఇవాళ ఓబీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఉండేది. ఈ జనాభా లెక్కల తతంగం ఏమొచ్చేది కాదు. ఇవాళ జనాభా లెక్కలు చేయమని పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఈ మండల్ కమిషన్ కూడా మళ్ళీ ఏ జనాభా లెక్కలు తీసుకున్నారు? 1931కే కదా మళ్ళీ తీసుకుంటే 31 కదా. మరి అప్పుడు అప్పుడు కూడా అదే పనికి దాన్ని ఎందుకు ఉపయోగించలేదు? 31 ఉపయోగించినప్పుడు అందులో ఉన్న కులాలను ఏర్పొచ్చి ఒక జాబితా పెట్టడమే కదా. అంటే పెట్టడానికి ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. కమిటీలన్నీ సబ్ కమిటీలు ఒక 10-15 సబ్ కమిటీలు వేసి చాలా చాకచక్యంగా అసలు 3 సంవత్సరాల తతంగం అనేది ఒకటి జరిగింది. ఎందుకు? ముందు ముస్లింలకు రిజర్వేషన్లు సపరేట్ ఎలక్టరేట్ ఇస్తామని ఆమోదించారు రాజ్యాంగ సభలో. మళ్ళీ ఒక ఏడాది కాగానే ఏం చేసిరు? సపరేట్ ఎలక్టరేట్ ఇస్తే బ్రిటిష్ కాలంలో సపరేట్ దేశము అనేది మారిపోయింది, ఒక సపరేట్ దేశంగా అది పరిణామం చెందింది. కాబట్టి రిజర్వేషన్లని మళ్ళీ మార్చి మళ్ళీ ఆమోదం తెలియజేసారు రాజ్యాంగ సభలో. ముస్లింల అది 3 సార్లు మారింది. మొదట 1 ఇయర్లోనేమో సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించారు. మళ్ళీ ఇంకో ఏడాది కాగానే మళ్ళీ ఆమోదించిన దాన్ని తిరగదోడి మళ్ళీ రిజర్వేషన్స్ ఇస్తామని ఇచ్చిండ్రు. చివర్లో నాకు తెలిసి మే 11వ తేదీ నాడు సబ్ కమిటీ అడ్వైజరీ కమిటీ ఒకటి జరిగితే ముస్లిం సభ్యులు అందులో 6-7 ఉన్నారు. 6-7లో 2 అటెండ్ అయ్యారు, 4 రాలేదు. రాని రోజున సర్దార్ పటేల్ మిగతా వాళ్ళంతా కూర్చొని మేము ఇంకా ఇటువరకే ఈ భారతదేశం 2 గ్రూపులుగా జీరిపోయింది, రిజర్వేషన్లు ఉన్నా మళ్ళీ అది అక్కడికే పోతుంది అని చెప్పి తిరకాసు పెట్టి అది కూడా తీసేసి మొత్తం. అది కూడా మోసం. మొదటి సంవత్సరంలో ఏమో సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చినామని ఆమోదించిండ్రు, సబ్ కమిటీ ఆమోదించి రాజ్యాంగ సభకి ఇచ్చిండ్రు. మళ్ళీ 2వ సంవత్సరంలో మళ్ళీ రిజర్వేషన్లోకే సపరేట్ ఎలక్టరేట్ కాదు రిజర్వేషన్లు అని మళ్ళీ ఆమోదించి మళ్ళీ రాజ్యాంగ సభకి ఇచ్చిండ్రు. మళ్ళీ ఇంకొక 6 నెలలు అయితే రాజ్యాంగం పూర్తి ఇక బయటకు వస్తుందన్న కాలంలో నవంబర్లో కదా వచ్చింది బయట. అంటే ఇప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు అక్కడ మన మైనారిటీ విషయంలో గానీ క్రిస్టియన్స్ విషయంలో గానీ ఇప్పుడు క్రిస్టియన్లై కూడా మధ్యలో తీసేసిర్రు, సిక్కులై కూడా మధ్యలో తీసేసిర్రు. రాజ్యాంగ రచన జరుగుతున్న 3 ఏళ్లలో అసలు నాకు అనిపించేది ఏంటంటే ఈ 3 ఏళ్ళు వీళ్ళందరినీ ఒకసారి తీసేస్తే బాగుండదని మెల్లమెల్లగా ఒక్కొక్కరిని ఏరివేసే కార్యక్రమం మొదలైంది. లేకపోతే రాజ్యాంగంలో అన్ని ఇంపోర్టెడే కదా. ఏది 1935 యాక్ట్ లో ఉన్నాయన్నీ చాలా వరకు తీసుకొని వచ్చి ఇందులో పొందుపరిచారు. కొన్ని ఏమో బయట దేశ ఐర్లాండ్ లేకపోతే ఇతర దేశాల నుంచి కొన్ని తీసుకొచ్చి పెట్టారు. పెట్టినప్పుడు ఇంకా రాసేది తక్కువే, చాలా అన్ని ఇతర దేశాలు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగ సభకు పోకముందు నాకు తెలిసి ఏంటిది అని అంటే అసలు కొత్త రాజ్యాంగం అవసరమే లేదు, 1935 రాజ్యాంగం ఉంది కదా దాన్ని మాడిఫై చేస్తే కొద్ది గొప్ప మార్పులు చేర్పులు చేసి అదే సరిపోతుంది అన్నాడు. ఈయన రాజ్యాంగ సభకు వెళ్ళడో అనే నమ్మకంతో అది చేస్తే చాలు, ఇంకా మళ్ళీ కొత్త రాజ్యాంగం ఎందుకంటే ఉన్నాయే పోతాయని అంబేద్కర్ యొక్క భావన ఏది కొత్త రాజ్యాంగం కనుక ఏర్పాటు చేస్తే ఈ ఎస్సీ ఎస్టీలకు 1935లో ఉన్నాయి, ఎస్సీలకు ఎక్కడ ఉన్నాయి తీసేస్తారేమో అని ఆయన పాపం బాధపడి అది వద్దు అని ఆపేసిండు. ఆపేస్తే చివరికి ఏంటిది అని అంటే ఈ 1935 చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ 1935లో ఉన్నటువంటి చట్టాన్ని ఇక అది సరిపోతుంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయించడం జరిగింది. తర్వాత ఏం జరిగింది? ఇంకా మొత్తం ముస్లింలై తీసేశారు, అదేవిధంగా సిక్కులై తీసేశారు,
అదే విధంగా నాన్ బ్రాహ్మణులై తీసేశారు, క్రిస్టియన్లై తీసేశారు. మొత్తం ఒక్కొక్కరు మొత్తం కూడా ఒక్కొక్కటి వరుసగా తీసేసుకుంటూ వస్తే చివరికి ఏంటంటే పోరాటం చేశారు పాపం. ఏది నాన్ బ్రాహ్మణులు మేము ఈ బ్రాహ్మణులతో పోటీపడి గెలవలేకపోతున్నాము అని పోరాటం చేసి, బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటం చేసి, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1920లో రిజర్వేషన్లు తెచ్చుకుంటే కొత్తగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగంలో ఉన్న వాళ్ళని కూడా వీగేయటము అని అంటే ఎంత ఘోరము, ఎంత మోసము, ఎంత కుట్ర. అసలు సిక్కులు 1919లో మాకు రిజర్వేషన్లు కావాలి, మేము పోరాటం చేయలేము, హిందువులు ఎక్కువ మెజారిటీ ఉంటారని వాళ్ళు పోరాటం 1919లో వాళ్ళు పోరాటం చేసి సాధిస్తే, 1919లోనే క్రిస్టియన్లు సాధిస్తే, 1932లో ఎస్సీలు అంటరాని కులాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా కమ్యూనల్ అవార్డులు సాధిస్తే, 1935లో మహిళలు కూడా సాధించడం జరిగింది రిజర్వేషన్లు. ఇంతమంది పోరాటం చేసి సాధించి పాపం రిలీఫ్ పొందుతుంటే గుడ్డోడో ఎవడో ఒకడు ప్రతినిధి పోయి అందులో కూర్చుంటారని సంతోషపడుతున్న క్రమంలో ఆ తడి ఆరక ముందే 1935 ఈ చట్టాలు ఎన్ని అమల్లోకి వచ్చి అప్పుడప్పుడే షేపు తీసుకుంటున్న క్రమంలోనే కొత్త రాజ్యాంగం రావడంతో అన్ని ఒక్కొక్కటి మొత్తం 1947లో రద్దు చేసేసిండ్రు. 1950లో మొత్తం మళ్ళీ ఇచ్చినప్పుడు ఒక ఎస్సీలదే తీసుకోవడం జరిగింది. ఎస్టీలది కూడా లేదు. ఎస్టీలది 1935లో చట్టంలో లేదు. ఎస్టీలకు అసలు 1935 వరకు కూడా వాళ్ళ గురించి అడిగిన నాదుడు లేడు, వాళ్ళ గురించి ఊసెత్తినోడు లేడు. పాపం ఒక టక్కర్ అనే వ్యక్తే మొదటి నుంచి రిజర్వేషన్లు ఎస్టీలకు ఎందుకు ఉండవు అని చెప్పి జైపాల్ సింగ్ అనే వ్యక్తి రాజ్యాంగ సభలో, ఈ జైపాల్ సింగ్ టక్కర్ ఇద్దరు, ఈ టక్కర్ అనేట ఆయన ఎస్టీ కూడా కాదు, ఆయన ఒక నాన్ బ్రాహ్మణే, అసలు నాన్ ట్రైబే. ఆయన పోరాటం చేసి సాధిస్తే ఎస్టీలకు రిజర్వేషన్లు దాంట్లో పెట్టాలనే ప్రపోజల్ వచ్చింది. లేకపోతే ఎస్టీలై కూడా అడిట్ చేయడానికి కొంత ప్రయత్నాలు జరిగినాయి. వీళ్ళిద్దరూ ఏకంగా గట్టిగా అడగటంతో వాళ్ళకి పెట్టినటువంటి పరిస్థితి. ఎస్టీలై డైరెక్ట్ గా 1950లోనే వచ్చినాయి. ఈ లెక్కను మనం చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, మహిళలకు ఆయనే సాధించిందని అంటే ఆయన మెజారిటీ కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది, ఆయనకు అర్థమైంది. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నాయే. ఇప్పుడు 1932లో కమ్యూనల్ అవార్డు ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు? సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారు, 2 ఓట్లు ఇచ్చారు, 2 ఓట్లు సపరేట్ ఎలక్టరేట్ విధానం ఇచ్చారు. అది అంటే అప్పుడు గాంధీ నిరాహార దీక్ష చేసిండు, జాతీయోద్యమం జరుగుతుంది, ఇక దేశం అంతా ఉద్రిక్తతలో ఉంది కాబట్టి ఇంకా సర్దుబాటు చేసుకొని అప్పుడంటే గాంధీ ప్రాణాన్ని రక్షించడానికి ఇవ్వాల్సి వచ్చింది. పాపము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో నాకు తెలిసి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఆయన ఏమి సంతోషంగా లేడు. ఆయన మొత్తం ఏంటంటే ఒకవేళ హ్యాపీగానే సంతోషంగా ఉంటే ఆయన 1932లో సపరేట్ ఎలక్టరేట్ పోగొట్టుకోవడం జరిగింది గాంధీ నిరాహార దీక్ష చేయడం వల్ల. మరి ఈయన పూర్తిగా ఇప్పుడు రాజ్యాంగ సభలోకి వెళ్ళిపోయి పూర్తిగా అందులో బలంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు సపరేట్ ఎలక్టరేట్ ఎందుకు పెట్టాయి, దాని గురించి ఎందుకు అడగలేకపోయాడు అని అంటే ఆయనకు మొదటి నుంచి కూడా సపరేట్ ఎలక్టరేట్ ఎస్సీలకు ఉండాలనేది బలమైన కాంక్ష. అసలు గాంధీ వల్ల అది పోయింది అనేది చాలా బాధ ఉంది. మరి ఇప్పుడు కొత్తగా రాజ్యాంగ సభలో పోయినప్పుడు అంత గట్టిగా వ్యతిరేకించే గాంధీ లాంటి వ్యక్తి ఎవరు లేనప్పుడు మరి ఎందుకు దీన్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించలేకపోయిండు అని అంటే ఆడ వాతావరణం వేరే రకంగా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆడ వాతావరణం అంబేద్కర్ కి అనుకూలంగా ఉన్నట్లయితే అంబేద్కర్ రాజ్యాంగం రచనకు ముందు పోవడానికి ఎన్నో చెప్పాడు. ఏమని? భూమి భూమి జాతీయం చేయాలి అని కాంగ్రెస్ పార్టీకి ప్రపోజల్స్ పెట్టాడు ఆయన రాజ్యాంగంలో. స్టేట్ సోషలిజం ఉండాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అనేక కొత్త డిమాండ్లు పెట్టడం జరిగింది. ఏది సపరేట్ ఎలక్టరేట్ చేయాలి అని, సపరేట్ సెటిల్మెంట్ అన్నాడు, సపరేట్ సెటిల్మెంట్ కావాలన్నాడు. అవన్నీ భూసే లేవు. ఇంకా ఆయన ప్రెసిడెన్షియల్ సిస్టానికి అనుకూలంగా సపరేట్ గా మాట్లాడండి. ఏది అమెరికా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కొంత ఉన్న దాంట్లో మెరుగైంది, రిపబ్లిక్ ఉంది అక్కడ అని చెప్పి ఈయన పెట్టిన రిపబ్లికన్ పార్టీ కూడా అమెరికన్ ఓరియంటేషన్ దృష్టితోటి పెట్టిందే. ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి అక్కడికి పోయేటప్పటికి మౌనంగా ఉండేటప్పటికి అక్కడ నాకు అనిపించేది ఏంటంటే ఆ వాతావరణం కరెక్ట్ గా లేదు. అది చూడటానికి ఏంటంటే 1935 నుంచి చాలా ఆర్టికల్స్ తీసుకున్నారు, లాగేసుకున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఒక ఎస్సీలే తప్ప బీసీలది తీసుకోలేదు. 1935లో నాన్ బ్రాహ్మణులది ఉంది, సిక్కులది ఉంది, క్రిస్టియన్లది ఉంది, మహిళలది ఉంది. అవి తీసుకోలేదు. అంటే డెమోక్రసీకి సంబంధించిన రిప్రజెంటేషన్ కి సంబంధించినవి మాత్రం తీసుకోకుండా మిగిలినవన్నీ తీసేసుకున్నారు. ఏది ఫండమెంటల్ రైట్స్, అది ఈ రైట్స్, ఆ రైట్స్, జనరల్ అన్ని కుప్పతెప్పలుకున్నాయన్నీ 1935 యాక్ట్ నుంచి తీసుకున్నారు.
పనికొచ్చే డెమోక్రసీ ఈక్వాలిటీకి సంబంధించిన అన్ని వదిలేశారు. రిప్రజెంటేషన్ లేకుండా చేశారు. ఈక్వాలిటీ అని అంటే మరి రిప్రజెంటేషన్ ఉంటేనే కదా ఈక్వాలిటీ. డెమోక్రసీ అని అంటే ఎక్కువ మందికి పార్టిసిపేషన్ ఉంటేనే కదా డెమోక్రసీ. అంటే దీనికి సంబంధించిన అన్ని వదిలిపెట్టేసి పనికిరాని అన్ని జనరల్ గా అన్ని కులాలకు వర్తించే వాటిని కుప్పతెప్పలుగా తీసుకున్నారు మొత్తం. కాబట్టి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మనం చాలా విషయాలు ఏంటంటే పుస్తకాలు చదివినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 2 సార్లు రాజీనామా చేసి ఇంకా ఆయన అనుకున్న ఆడ పెట్టక ప్రతిదాన్ని ప్రతిఘటించడంతో వెళ్ళిపోయింది అనేది కదా. అదే విధంగా 2 సార్లు ఫైల్ అన్ని పడేసి 2 సార్లు అసలు పిలిస్తే కూడా మళ్ళీ రాలేదు. ఏది రాజ్యాంగ రచన దానికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మన తర్వాత ప్రాధాన్యత పెడితే అంతకుముందు మైనారిటీ ముస్లింలు మైనారిటీ రిజర్వేషన్ రద్దయినాయి, క్రిస్టియన్లకు రద్దయినాయి, ఓబీసీలకు రద్దయినాయి. ఇప్పుడు ఈ వర్గాలు ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం కావాలో అవన్నీ దూరం అంటే మళ్ళీ ఈయన అనుకున్నవి కూడా ఏం చేయలేకపోయాడు. సపరేట్ ఎలక్టరేట్ లేకుండా స్టేట్ సోషలిజం లేదు, అదే విధంగా ల్యాండ్ నేషనలైజేషన్ లేదు, సపరేట్ సెటిల్మెంట్ లేదు. ఈయన అనుకున్న ఈయన ఏదైతే మెమోరాండం లో రాజ్యాంగం రచించడానికి ముందు ఏదైతే ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున ఇచ్చిన మెమోరాండం లో ఉన్న అంశం ఏది లేదు. ఏది అసలు మరి ఎవరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పరిస్థితి అయితే ఆడ సంతోషంగా లేడు. ఆయన ఏంటంటే చివరికి రాజ్యాంగం రచనగా 1951 ఎప్పుడు రాజ్యసభలో అన్నాడు కదా, నేను నా 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 మనస్ఫూర్తిగా రాసింది కాదు, అది నాకు సంబంధం లేదు అని కూడా ఆయన ప్రకటించారు. ఆయన స్పష్టంగా ప్రకటించడం జరిగింది కదా. కాబట్టి నేనే ముందు ఉంటా అన్నాడు. పెరియార్ రామస్వామి అయితే ఆయన ఉన్నప్పుడే ఆయన పెరియార్ రామస్వామి రాజ్యాంగాన్ని మాకు అక్కర్లేదు, స్వాతంత్రం వచ్చినాక మా రిజర్వేషన్లు తీసేస్తే ఎట్లా తీసేస్తారు అని చెప్పి పెరియార్ రామస్వామి డైరెక్ట్ గా కాల్ చేసిండు. అంబేద్కర్ ఏం సపోర్ట్ చేయలేదు. ఎందుకనంటే నష్టం జరిగింది అనేది అంబేద్కర్ అది అర్థం అయిపోయింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలా కులగణన అనేది ఒకవేళ జరిగినా మళ్ళీ ఆటోమేటిక్ గా రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తారని కానీ లేకపోతే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తారనేది ఏమీ లేదు. ఇదొక మెట్టు అంతే. ఏది కులగణన అనేది జరిగితే ఈ దేశంలో ఏంటంటే ఈ కోర్టులు ఇవి అయితే ఏదైతే లెక్కలు అడుగుతున్నాయో వాటిని చూపించి కొంత సాటిస్ఫై చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ కులగణన అనేది ఇది వస్తే ఇంకా అందరికి అన్ని వర్గాలకు సమానమైన వాటా వస్తుంది, ఇక మొత్తం మంత్రి పదవులు వచ్చేస్తాయి, వాళ్ళకి బుర్ర లేదు బుద్ధి లేదు. అసలు వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారో గవర్నమెంట్ దగ్గరికి పోయి కులగణన బీసీ కులగణన జరగడానికి ముందు ఇదే ప్రచారం చేశారు. నేను అన్న కులగణన ఉంటే కోర్టులకు సబ్మిట్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ అది గ్యారెంటీ కాదు. ఒక కోర్టు స్వీకరించవచ్చు, అది కూడా గుర్తించారు. ఇది కూడా తప్పుడు లెక్కలే ఉందని ప్రకటించవచ్చు. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎన్నో కోర్టులు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి కులగణన ఉన్నంత కాదు. నేను అనేది ఏంటంటే వడ్డించేటోడు మరోడు ఉండాలి. కాంశీరామ్ గారు అనేది ఏంటంటే అసలు మనము అధికారంలో ఉండి ఓట్లతోటి గెలవగలిగితే మనం అప్పుడు శాసనాలు చట్టాలు రాజ్యం మనం చేసుకుంటే అప్పుడు కోర్టులో ఏం చేసినా మళ్ళీ మనం దాన్ని సవరించుకోవడానికి రాజ్యాంగ సవరణ చేయడానికి అవకాశం ఉంటది. కాబట్టి చేసుకోవచ్చు. కానీ వీళ్ళు చెప్పేవన్నీ కుంటి సాగులే. దాంతో ఏమి ఆనందపడాలి కులగణనకు నారగొని ఇట్లా అంటే కులగణన అనేది ఒక అంశము, ఒక మెట్టు, కొంత దాని కోర్టులకు సబ్మిట్ చేయడానికే తప్ప అది సర్వం కాదు అనేది. ఏంటంటే ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. మేము కులగణన చేస్తున్నది ఎందుకంటే ఫస్ట్ జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణ చేస్తాము, బీసీ వర్గీకరణ చేస్తాము, ఎస్టీ వర్గీకరణ చేస్తాము. మేము ఈ ఎజెండా కోసమే కులగణన చేస్తున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. మరి అన్నాక అదే వర్గీకరణ కోసం అన్నాక ఇంకేదో జరిగిపోతుంది, ఇంకేదో అయిపోతుంది మొత్తం అనేది ప్రచారం అయితే జరుగుతుందో అదే ఇప్పుడు జరిగేది. అంత తప్పుదారులు పట్టిస్తున్నారు మొత్తం, అన్ని తప్పుడు దృక్పథాలు. మొత్తం సామాజిక న్యాయాన్ని మొత్తం తీసుకొచ్చిండు. సామాజికాన్ని అసలు బీసీలకు దేవుడు అనే లెవెల్లో తీసుకొస్తున్నారు. ఎంత అన్యాయం అసలు ఎంత తీరని నిర్ణయం జరిగింది రేవంత్ రెడ్డి హయాంలో కూడా. అసలు నేను అనేది ఏంటంటే ఓబీసీల కంటే కులగణన జరగడం వల్ల ఓసీలకే లాభం. వాళ్ళ జనాభా 6% పెరిగింది. అసలు బీసీల జనాభా తగ్గింది మొత్తం. అందులో ముస్లిం సమాజాన్ని తీసుకొచ్చి గందరగోళం చేసేసి మొత్తం. అసలు ఎస్సీ ఎస్టీలు ఎట్లా తగ్గుతుందండి? అసలు
వాళ్ళ కుటుంబ నియంత్రణ చాలా తక్కువ ఉంటది. రెడ్డి అదే విధంగా కమ్మ వాళ్ళది ఎక్కువ ఉంటది. ఎట్లా తగ్గుతుంది అసలు? ముస్లింలది అయితే ఇంకా పెరగాలి జనాభా. అసలు ఎట్లా తగ్గుతుంది? అసలు ఏమి ఆలోచన లేకుండా అద్భుతమైన లెక్క అంటారు. బీసీ మేధావులు మొత్తం వాళ్ళు చిన్న చిన్న పదవులు ఆ ప్రభుత్వం విధిలిచ్చే ఎంగిల మీతుల కోసం ఏంటంటే వాళ్ళు దేనికి చెప్పడానికైనా సిద్ధంగా తయారైనట్టుగా కనిపించింది నాకు. అందుకనే వీళ్ళకు అసలు ఒక పద్ధతి ఒకటి ఏమి ఉన్నట్టుగా ఏమి లేదు. కాబట్టి జనగణన అనేది జరిగితే అన్ని కావు. కాకపోతే ఏంటంటే జనగణన ఉండటం వల్ల ఈ దేశంలో బీసీలు ఎంత సంఖ్యలో ఉన్నారు, లేకపోతే వాళ్ళకు ఏ పరిస్థితి ఉంది, జీవన విధానం ఎట్లా ఉంది, ఇవన్నీ తెలియటం కోసం. మళ్ళీ రాజ్యాధికారం కావాలంటే మళ్ళీ పోరాటం చేయాల్సిందే, ఓట్లు వేయించుకోవాల్సిందే, పార్టీలు పెట్టాల్సిందే, ఇవన్నీ జరగాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా మనం అంతర్గతంగా ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసినప్పుడే మరి నిజంగా దానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఏంటంటే బీజేపీ ఇంత లిబరల్ గా ఇంత కులగణన చేయడానికి వెనక ముందు చేసినా అది వెల్కమ్ చెప్పాల్సిందే. ఇది ఒక ఎంతో కాలంగా ఇది పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం చేయడానికే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అది చేయలేకపోగా ఇంకా అనేక సంవత్సరాలు వాయిదా వేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తానే అడుగుతుంది. తానే మోసం చేసి, తానే అణిచివేసి, తానే రిజర్వేషన్లను బంద్ చేసి, తానే కులగణను బంద్ చేసి, మళ్ళీ ఇప్పుడు తానే విప్లవాత్మకంగా దాని గురించి పోరాటం చేస్తున్నట్టు, అభినయం కింద పనిచేస్తున్నట్టు, తను చేసిన వాటిని తానే దొంగ వీళ్ళే, మోసం చేసింది వీళ్ళే, మళ్ళీ మోసం జరిగింది, అన్యాయం జరిగింది అని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. అంటే ఎంత విచిత్రంగా కూడా ఉండటానికి అవకాశం ఉంది రాజకీయ సన్నివేశాలు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఒక చారిత్రకంగా వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ. ఇదేంటి ఈరోజు కులగణన మీద తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు చేసిన అంటే అన్యాయం కానీ, మిగతా మైనారిటీలకు చేసిన అన్యాయం కానీ ఏ రకంగా చరిత్రలో రికార్డ్ అయి ఉంది అనే అంశాలు చాలా అద్భుతంగా విశ్లేషించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు సార్. జై వీణ.